Dear aspirants, welcome to Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for 15th Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్ టుడే వాట్ వీఆర్ గోయింగ్ టు బి కవరింగ్. నేషనల్ అఫైర్స్, MOUs and agreements, economy and business, science and technology, obituary, index ranking and reports, summits and conferences, sports, appointments and recognizations, banking, finance. First question from the national affairs. Which event marked 1000 years since the first recorded attack on Somnath temple? Which infrastructure project was inaugurated by the PM Narendra Modi during his Gujarat visit? సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఏది? గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఏది? మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్య మెట్రో ఫేజ్ 2 జరపడం. ఇది 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం వచ్చేసి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్. ఓకే, ఆప్షన్ సి ఆన్సర్. జనవరి 10 నుండి 12 తారీఖు 2026 ప్రధాని నరేంద్ర మోడీ 3వ రోజుల అధికారిక పర్యటనగా గుజరాత్ వెళ్లారు. ఈ పర్యటనలో సాంస్కృతిక అభివృద్ధి మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొని ఓంకార మంత్రం జపంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి జరిగిన 1000 సంవత్సరాలు సందర్భంగా నిర్వహించబడుతుంది. రాజ్కోట్లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించి పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అహ్మదాబాద్ గాంధీ నగర్ మధ్య మెట్రో ఫేజ్ 2 చివరి దశను ప్రారంభించారు. అహ్మదాబాద్ లో జరిగిన అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవానికి జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Prime Minister Narendra Modi undertook a 3-day official visit to Gujarat from January 10 to 12, 2026. 3 రోజుల అఫీషియల్ విజిట్ నిర్ణయించారు. 10వ తారీఖు నుండి 12వ తారీఖు మధ్య. This visit covered major cultural, developmental and diplomatic events. He participated in the Somnath Swabhiman Parv and joined ఓంకార్ మంత్ర చాంటింగ్ అటు సోమనాథ్ టెంపుల్. 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఈ సోమనాథ్ టెంపుల్ మీద జరిగిన అటాక్, ఈ ఈవెంట్ జరుగుతుంది. ఏ ఈవెంట్? సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్. ఇది ఎప్పుడు అటాక్ జరిగిందంటే 1026 సెంచరీ. PM మోడీ ఇనాగ్రేటెడ్ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఇన్ రాజ్కోట్ for Kutch and Saurashtra regions. He flagged off metro services phase 2 between Ahmedabad to Gandhinagar metro rail project. He visit concluded with inauguration in the International Kite Festival 2026 at Sabarmati Riverfront. German Chancellor Friedrich Merz attended the Kite Festival as a chief guest. Okay, next question. National Sports Governance Rules 2026 were notified under which act? What is the minimum percentage of the women required among the sports persons outstanding merit, SYMS? జాతీయ క్రీడా పరిపాలన నియమాలు 2026 ఏ చట్టం కింద నోటిఫై చేయబడ్డాయి? విశిష్ట క్రీడాకారులు స్పోర్ట్స్ పర్సన్ అవుట్ స్టాండింగ్ మెరిట్స్ కనీసం ఎంత శాతం మహిళలు ఉండాలి?
మహిళలు 50% ఉండాలి. అండ్ ఏ చట్టం కింద నోటిఫై చేయబడింది అంటే నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్. ఆప్షన్ సి. 2026 జనవరి 12న భారత ప్రభుత్వం జాతీయ క్రీడా పరిపాలన నియమాలు 2026ను నోటిఫై చేసింది. ఈ నియమాల్లో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ 2025 కింద అమల్లోకి వచ్చాయి. ఈ నోటిఫికేషన్ యువజన వ్యవహారాల అండ్ క్రీడా మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ విడుదల చేశారు. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ కిందకి కొత్త నియమాలు వస్తాయని, ఇందులో 50% మహిళలకు అవకాశం ఇవ్వనున్నారని. ఈ నియమాలు నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ మరియు ప్రాంతీయ క్రీడా సమాఖ్యల వర్తిస్తాయి. ప్రతి నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ సాధారణ సభలో కనీసం 4 మంది విశిష్ట క్రీడాకారులు అంటే స్పోర్ట్స్ పర్సన్ అవుట్ స్టాండింగ్ మెరిట్స్ ఉండాలి. ఈ 4 మందిలో కనీసం 50% మంది మహిళలు తప్పనిసరి, అంటే ఇద్దరు. 4 మందిలో సగం 50% అంటే ఇద్దరే కదా. ఎగ్జిక్యూటివ్ కమిటీలో కనీసం 4 మహిళలు ప్రాతినిధ్యం ఇవ్వాలి. SOM1 స్పోర్ట్స్ పర్సన్ అవుట్ స్టాండింగ్ మెరిట్ అర్హత పొందేందుకు కనీస వయసు 20 సంవత్సరాలు, ఏజ్ లిమిట్ 25 ఇయర్స్. స్పోర్ట్స్ పర్సన్ అవుట్ స్టాండింగ్ మెరిట్ అర్హత పొందేందుకు కనీసం 20 సంవత్సరాలు ఉండాలి. యాక్టివ్ స్పోర్ట్స్ నుంచి కనీసం 1 సంవత్సరం విరమించి ఉండాలి. కొత్తగా 10 స్థాయి టియర్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఇది ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ నుంచి జాతీయ స్థాయి పోటీల వరకు అన్ని క్రీడల్లో కవర్ చేస్తుంది. ఈ క్రీడా పరిపాలనలో పారదర్శకత, నైతికత, క్రీడాకారుల భాగస్వామ్యం ప్రధాన లక్ష్యం. On January 12, 2026, Government of India notified National Sports Governance Rules 2026. కొత్తగా నేషనల్ స్పోర్ట్స్ రూల్స్ తీసుకొచ్చింది 2026లో. ఆ రూల్స్ ఇష్యూడ్ అండర్ ఏ రూల్స్ యాక్ట్ కింద రిలీజ్ చేశారంటే ఆ రూల్స్ ని నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ 2025 కింద. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్. ఈ రూల్స్ మ్యాండేటరీ ఫర్ నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ అండ్ రీజనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్. నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ కి మరియు రీజనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ కూడా ఈ రూల్స్ వర్తిస్తాయని చెప్పింది. ఎవ్రీ ఎన్ఎస్బి అంటే నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ మస్ట్ ఇంక్లూడ్ అట్లీస్ట్ 4 స్పోర్ట్స్ పర్సన్స్ అవుట్ స్టాండింగ్ మెరిట్ ఇన్ ఏ జనరల్ బాడీ. అట్లీస్ట్ 50% ఆఫ్ దిస్ SOMS అంటే స్పోర్ట్స్ పర్సన్స్ అవుట్ స్టాండింగ్ merits must be a woman. A minimum 4 women must be represented in the executive committee. Minimum age of SOM's eligibility is 25 years. Short person must have retired from active competition at least 1 year. A new 10-tier system has been introduced. 10-tier system introduced on this based on the sporting achievements. టైర్ రేంజ్ ఫ్రమ్ ఒలింపిక్, పారా ఒలింపిక్. ఈ టైర్ రేంజ్ ఫ్రమ్ 10-tier సిస్టమ్. ఇలా ఏమి మొత్తం ఒలింపిక్ నుండి పారా ఒలింపిక్ మెడలిస్ట్ అండ్ నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ వరకు మొత్తం అందరూ ఇలానే ఇంక్లూడ్ అవుతారు. ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెంట్, ఎథికల్ అండ్ అథ్లెట్ సెంట్రిక్ స్పోర్ట్స్ గవర్నెన్స్. వీళ్ళు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే అట్లీస్ట్ 50% SOMS ఉండాలి. ఎవ్రీ ఎన్ఎస్బి మస్ట్ బి ఇంక్లూడ్ అట్లీస్ట్ 4 స్పోర్ట్స్ పర్సన్స్ ఉండాలి. నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ రూల్స్ కంపల్సరీగా, రీజనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ కూడా ఈ రూల్స్ ని ఫాలో కావాలి. ఏ రూల్స్ అంటే కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ 2025 కిందకి వస్తున్న అన్ని కొత్త రూల్స్ అన్నిటిని స్పోర్ట్స్ బాడీస్ మరియు ఫెడరేషన్స్ ఫాలో కావాలి. దీన్ని తీసుకొచ్చిన మినిస్ట్రీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. Okay, next question. India's first
India's fish production has increased from 95.79 lakh tons in financial year 2014 to how much in financial year 2025? India rank which position globally in fish production? ఫినాన్షియల్ ఇయర్ 2014లో 95.79 లక్ష టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి ఫినాన్షియల్ ఇయర్ 25లో ఎంతకు చేరింది? ప్రపంచ స్థాయిలో భారత్ చేపల ఉత్పత్తిలో ఏ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది, సెకండ్ ప్లేస్. ఇదే ఆన్సర్, ఆప్షన్ సి. అండ్ ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది ఫినాన్షియల్ ఇయర్ 14 నుండి ఫినాన్షియల్ ఇయర్ 2025 వరకు చూస్తే 197.75 lakh tons. వావ్, గ్రేట్ కదా. ఆల్మోస్ట్ 100% ఎక్కువనే. అప్పుడు 95 ఉంది, 101%, 102% చేంజ్ ఉంది. 106% పెరిగిందంట. జనవరి 2026లో మత్స్య పశుసంవర్ధక అండ్ డైరీ మంత్రిత్వ శాఖ కీలక నివేదిక విడుదల చేసింది. గత 10 సంవత్సరాల్లో భారత్ చేపల ఉత్పత్తి 106% పెరిగింది. 95.79 లక్షల టన్నులుగా ఉన్న ఫినాన్షియల్ ఇయర్ 2014లో ఇప్పుడు ఒక 197.75 లక్షల టన్నులుగా చేరింది, అంటే ఫినాన్షియల్ ఇయర్ 2025కి. ప్రపంచంలో భారత్ 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుడు. గ్లోబల్ ఫిష్ ఉత్పత్తిలో భారత్ వాటా 8%, వరల్డ్ 8%. గ్లోబల్గా అక్వాకల్చర్లో భారత్ 2వ స్థానం. ష్రింప్ ఉత్పత్తి అండ్ ఎగుమతుల్లో ప్రపంచంలో నెంబర్ 1. ఆక్వాకల్చర్ ఉత్పాదకత 4.77 టన్నులు హెక్టార్కి పెరిగింది. ఫినాన్షియల్ ఇయర్ 2025 సీ ఫుడ్ ఎగుమతులు 62,408 కోట్లు. మత్స్యరంగం వ్యవసాయ జీవీఏ గుడ్స్ వాల్యూ యాడెడ్లో 7.43% వాటా కలిగింది. 2014 తర్వాత 74 లక్షల 66 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన, ప్రధాన్ మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన అండ్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వంటి పథకాల ద్వారా మొత్తం పెట్టుబడి విలువ 38,572 కోట్లు. In January 2026, Ministry of Fisheries, Animal Husbandry and Dairy రిలీజ్ చేసిన ఒక డేటాని. ఈ డేటా ప్రకారం ఫిషింగ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. ఎంత అంటే 106%. అది 2014లో చూసుకుంటే 95.79 lakh టన్నులు ఉన్న ఫిషింగ్ ప్రొడక్షన్ ఇప్పుడు 197.7 lakh tons 2025 ఫినాన్షియల్ ఇయర్ 2025కి చేరుకుంది. అంటే 106% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. అండ్ ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ఇండియా కంట్రిబ్యూట్ 8% టు గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ అరౌండ్ సెకండ్ ఇన్ ఆక్వాకల్చర్ గ్లోబల్. సెకండ్ ప్లేస్ లో ఉంది గ్లోబల్ గా ఆక్వాకల్చర్ లో. ఓకే, వరల్డ్ లీడర్ ఇన్ ష్రింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఆక్వాకల్చర్ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అయింది. ఎంత అయిందంటే 4.77 టన్స్ పెర్ హెక్టార్ కి. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ రీచ్డ్ 62,408 crore వాల్యూ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2025. And fisheries contribute to 7.43% to agricultural gross value added. Created 74.66 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సిన్స్ 2014. 2014 నుండి ఇప్పటి వరకు అంటే 2025 వరకు 74,66,000 అనుకుంటుంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ అయింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన, ప్రధాన మంత్రి
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన అండ్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అండ్ బ్లూ రెవల్యూషన్. మొత్తం టోటల్ ఫిషరీస్ ఇన్వెస్ట్మెంట్ 38,572 కోట్లు. Indian Customs Electronic Gateway Land Port Management System integration was inaugurated by which official? Indian Customs Electronic Gateway and Land Port Management System integration mainly enables which of the following? Indian Customs Electronic Gate and Land Port Management System integration ను ఎవరు ప్రారంభించారు? సుర్జిత్ భుజబల్ అండ్ ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే అండ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ప్రధానంగా ఏది సాధ్యమవుతుంది? రియల్ టైమ్ డిజిటల్ డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ కస్టమ్స్ అండ్ ల్యాండ్ పోర్ట్స్. జనవరి 12, 2026న సిబిఐసి స్పెషల్ సెక్రటరీ ఆఫ్ సుర్జిత్ భుజబల్ ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్ అండ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం అగర్తల ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఐసిపి త్రిపురలో జరిగింది. ఎక్కడ జరిగింది అండి? అగర్తల ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ త్రిపురలో జరిగింది. ఐసి గేట్ అంటే ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే, ఎల్పిఎంఎస్ అంటేనేమో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ ఇంటిగ్రేషన్ వల్ల కస్టమ్స్ ల్యాండ్ పోర్ట్ సిస్టమ్స్ మధ్య రియల్ టైమ్ డేటా మార్పిడి జరుగుతుంది. ఇంటిగ్రేషన్ కస్టమ్స్ అండ్ ల్యాండ్ పోర్ట్ సిస్టమ్స్ మధ్య రియల్ టైమ్ డేటా మార్పిడి జరుగుతుంది. బిల్ ఆఫ్ ఎంట్రీ, షిప్పింగ్ బిల్లు, ఇదేంటి అంటే బిల్ ఆఫ్ ఎంట్రీ, షిప్పింగ్ బిల్లు, ఓఓసి, లియో వంటి డాక్యుమెంట్లు డిజిటల్ లింక్ అవుతాయి. కార్గో గేట్ ఇన్, గేట్ అవుట్, స్లాట్ బుకింగ్ వంటి అప్డేట్లు ఆటోమేటిక్ గా వస్తాయి. ఈ ఇంటిగ్రేషన్ ఈ కస్టమ్స్ అండ్ ల్యాండ్ పోర్ట్ మధ్య సిస్టమ్స్ మధ్య రియల్ టైమ్ డేటా మార్పిడి జరిగితే ఇవన్నీ జరుగుతాయట. కార్గో గేట్ ఇన్, గేట్ అవుట్, స్లాట్ బుకింగ్ వంటి అప్డేట్లు కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. దీనివల్ల సరిహద్దు వాణిజ్యం వేగంగా, తక్కువ ఖర్చుతో, పారదర్శకంగా జరుగుతుంది. అనవసర తనిఖీలు తగ్గి నిజమైన ట్రేడ్కు అంతరాయం తగ్గుతుంది. ఇది సిబిఐసి అండ్ ఎల్పిఏఐ స్పెషల్ సెక్రటరీ సిబిఐసి మరియు ఎల్పిఏఐ అండ్ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా On January 12, Surjit Bhujbal, Special Secretary and Member of Customs CBIC, inaugurated the Indian Customs Electronic Gateway and Land Port Management System. ఈ లాంచ్ ఎక్కడ ప్లేస్ చేసుకుందంటే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఆఫ్ అగర్తల, త్రిపుర. ఐసీ గేట్ అంటేనేమో ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే అండ్ పిఎంఎస్ అంటేనేమో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఈ ఇంటిగ్రేషన్ ఎనేబుల్స్ రియల్ టైమ్ 2-way డిజిటల్ డేటా ఎక్స్చేంజ్. ఇట్ కవర్స్ బిల్ ఎంట్రీ, షిప్పింగ్ బిల్, అవుట్ చార్జ్ అండ్ let export order LEO, out of charge. Cargo movement updates like slot booking, gate in, gate out, digitally tracked. This improves border coordination, compliance and trade efficiency, reduces costs and minimizes disruption and lag time trade. Real time trade. Okay, అంతేకాకుండా it reflects the collaboration between CBIC
This reflects the collaboration between CBIC and Central Board of Indirect Taxes and Customs, the Land Ports Authority of India. Major steps towards a digitally streamlined and future-ready trade infrastructure. Okay, next question. MOUs and agreements law. Question number 5. India AI mission is signed on MOU with which organization to build a state-level AI skilling ecosystem? India AI mission signed an MOU to build a state-level AI skilling ecosystem. How many data and AI labs are planned across Uttar Pradesh under this MOU? రాష్ట్ర స్థాయి ఏఐ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ కోసం ఇండియా ఏఐ మిషన్ ఏ సంస్థతో MOU సంతకం చేసుకుంది అండ్ ఈ MOU ప్రకారం ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎన్ని డేటా అండ్ ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్ సిస్టమ్ కార్పొరేషన్ లిమిటెడ్. అండ్ ఎన్ని డేటా ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో అంటే ఆప్షన్ 65, ఆప్షన్ సి. ఓకే, మొత్తం వివరాల్లోకి వెళ్తే జనవరి 12, 2026 ఇండియా ఏఐ మిషన్ ఒక కీలక MOU సంతకం చేసుకుంది. ఇది ఏంటిదంటే ఈ MOU ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్ సిస్టమ్ కార్పొరేషన్ లిమిటెడ్తో జరిగింది. లక్ష్యం ఏంటిదంటే భారత్లో అతిపెద్ద రాష్ట్ర స్థాయి ఏఐ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్గా నిర్మాణం చేయడం. ఈ కార్యక్రమానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం 65 డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ల్యాబ్లను ఉత్తరప్రదేశ్ అంతటా ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్స్లో ఆధునిక కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఇప్పటికే NIELIT లక్నో, NIELIT గోరఖ్పూర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లక్నో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గోరఖ్పూర్ లో 2 ల్యాబ్స్ పనిచేస్తున్నాయి. ఫిలిపిట్లో ఒక పరిశ్రమ ఆధారిత ల్యాబ్ ప్రారంభమైంది. 49 ల్యాబ్స్ ఆమోదం పొందాయి, నిర్మాణం దశలో ఉన్నాయి. ఇంకా 13 ల్యాబ్స్ గుర్తించాల్సింది ఉంది. విద్యార్థులకు హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్ అందించబడుతుంది. ఏఐ టూల్స్, డేటా సెట్స్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉపయోగిస్తారు. ఇది యువతకు ఉద్యోగ అవకాశాలు, డిజిటల్ స్కిల్స్ పెంపొందించడంలో సహాయపడుతుంది. An MOU on January 12, an MOU was signed by India AI mission with ఉత్తర్ ప్రదేశ్ డెవలప్మెంట్ సిస్టమ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ తోటి. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ స్టేట్ లెవెల్ ఏఐ స్కిల్లింగ్ ఇకోసిస్టమ్. ఈ కార్యక్రమం అంటే ఈ ఇనిషియేటివ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. టోటల్ 65 డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్లో అనుకున్నారు. దీస్ ల్యాబ్స్ వేర్ మోడర్న్ కంప్యూటింగ్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2 ల్యాబ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లక్నో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గోరఖ్పూర్లో ఆల్రెడీ పనిచేస్తున్నాయి. 1 ఇండస్ట్రీ లెడ్ ల్యాబ్ ఫంక్షనల్ ఇన్ ఫిలిబిట్. 49 ల్యాబ్లకి పర్మిషన్ వచ్చింది. ఇంకా 13 ల్యాబ్లు అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. ఇంకా 13 ల్యాబ్లు ఐడెంటిఫై చేసి కంప్లీట్ చేయాలి అనేది మొత్తం 65 డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ యూపీ మొత్తంలో పెట్టాలనేది. ఇంకా 13 ల్యాబ్లకు పర్మిషన్ రావాల్సింది అండ్ ఐడెంటిఫై చేయాల్సింది ఎక్కడ పెట్టాలని. స్టూడెంట్స్ విల్ రిసీవ్ హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్. ట్రైనింగ్ ఇంక్లూడ్స్ ఏఐ టూల్స్, డేటా సెట్స్, రియల్ టైమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. ఈ ఇనిషియేటివ్ సపోర్ట్స్ ఏఐ టాలెంట్ డెవలప్మెంట్,
ఎంప్లాయబిలిటీ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్. ఓకే, ఇంకేమైనా ఉందా ఇందులో? NIELT లక్నోలో అండ్ గోరఖ్పూర్లో 2 ల్యాబ్స్ పనిచేస్తున్నాయి. Sixth question, as per NS4 data, economy and business. So, sixth question, as per NS4 data, India retail inflation consumer price index in December 2025 stood at, and which state recorded the highest year-on-year inflation in December 2025? NS4 data ప్రకారం డిసెంబర్ 2025లో భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎంత, అండ్ డిసెంబర్ 2025లో ఏ రాష్ట్రంలో అత్యధిక వార్షిక ద్రవ్యోల్బణం నమోదయ్యింది? డేటా రికార్డ్ ప్రకారం ఇండియా రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ డిసెంబర్ 2025 1.33% ఆప్షన్ సి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కింద హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ స్టేట్ రికార్డ్ చేసింది ఏ స్టేట్ అంటే కేరళ. 2026లో జాతీయ గణాంక కార్యాలయం NSO డిసెంబర్ 2025 నాటికి సంబంధించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాను విడుదల చేసింది. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం 1.33%కి పెరిగింది. నవంబర్ 2025లో ఇది 0.71 మాత్రమే ఉంటే ఇది 3 నెలల గరిష్ట స్థాయి పీక్స్కు వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఇది RBI దిగువ సహన పరిమితి, అంటే 2% కంటే తక్కువ ఉండాలి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ CF ఫుడ్ ఇన్ఫ్లేషన్ RBI దిగువ సహన పరిమితి 2% కంటే తక్కువగానే ఉంది. టార్గెట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండికేషన్ టాలరెన్స్, RBI ఒక టాలరెన్స్ లిమిట్ ఉంటుంది, టాలరెన్స్ లిమిట్. అదేంటిదంటే 2%, 4% అండ్ 6%. 6% అనేది గరిష్టం, అంటే హైయెస్ట్. 2% ఈజ్ లోయెస్ట్. ఎప్పుడు కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈ రెండింటి మధ్యలో ఉంటేనే ఎకానమీ సేఫ్. ఇక్కడ వరకు ఇది దాటింది అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు కానీ RBI 2% 4% మధ్యలోనే ఉంచాలని చూస్తుంది. కాకపోతే ఈసారి 1.33%కి పెరిగింది, అంటే ఇంకా 2% లోపే ఉంది, అంటే కొంతవరకు సేఫ్ అన్నట్టు. ఇది సేఫ్ అంటే ఎప్పటి వరకు అంటే RBI టాలరెన్స్ బ్యాండ్ 2% నుండి 6% కంటే తక్కువ ఉండడం వల్ల ధరల పెరుగుదల నియంత్రణలో ఉంటుంది అన్నట్టు. అదే కంటిన్యూగా దీర్ఘకాలికంగా ఇదే కంటిన్యూ అయితే మాత్రం 2% కంటే లోగా అంటే 4% కాకుండా 2%, ఇది మీడియం అయితే బెస్ట్. ఇది 2% కంటే లోగా ఉంది అంటే ఇలానే కంటిన్యూ అయిందంటే డిమాండ్ తగ్గుతుంది, వ్యాపార లాభాలు తగ్గుతాయి, అండ్ ఆర్థిక వృద్ధి కూడా మందగిస్తుంది. సో చెప్పాలంటే ధరలు పెరుగుదల నియంత్రణ అప్పుడు ఇవి 2% కంటే తక్కువ ఉంటే గుడ్. కానీ ఇదే కంటిన్యూ అయిందంటే మాత్రం ఎకానమీ మొత్తం వీక్ అయిపోతుంది. ఇదే దీని అర్థం. ఎకానమీకి లాంగ్ టర్మ్ లో
ఇది 2% కంటే తక్కువ ఉండడం మంచిది కాదు. నవంబర్ 2025లో 0.71 మాత్రమే ఉన్నది. ఇప్పుడు ద్రవ్యోల్బణం 1.33%కు పెరిగింది. అంటే కొంతవరకు బెటర్ అప్పటితో పోల్చుకుంటే. కంటిన్యూ అవుతలేదు, అదే 0.71 ఇంకా 0.69 0.51 ఇట్లా పోయిందంటే అంటే లోగా ఇంకా పోతూనే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎకానమీ డెవలప్మెంట్ అనేది చాలా వీక్ అవుతుంది. ఆహార ద్రవ్యోల్బణం 2.71% గా నమోదైంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఓకే, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కోర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ వరుసగా 7వ నెల కూడా నెగిటివ్ లోనే ఉంది. ఆహార ద్రవ్యోల్బణం -2.71 గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో -3.08, పట్టణాల్లో -2.09. కోర్ ఇన్ఫ్లేషన్ ఆహారం ఇంధనం తప్పించి 27 నెలల్లో గరిష్టమైన 4.45% కి చేరింది. చెప్పినాం కదా ఇంతకుముందు 4% అంటే 6% మధ్యలో ఉంటే ఓకే, 4.45% అంటే ఓకే గుడ్. 27 నెలల గరిష్ట పీక్స్ ఓకే వెళ్ళింది. చాలా రోజుల కాంచెల్లి 4% కంటే తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు 4.45%కి ఎగబాకింది అంటే ఎకానమీ కొంచెం పికప్ అవుతుంది. ఇండియన్ ప్రధాన రాష్ట్రాల్లో కేరళలో అత్యధికంగా 9.49% ద్రవ్యోల్బణం 6% దాటిపోయింది. ఇది డేంజర్. సో టూ మచ్ ఇన్ఫ్లేషన్ ఫేస్ చేస్తుంది కేరళ. ఈ డేటా వినియోగదారులు ధరల ద్రోణిని ఆర్బీఐ విధానాలకు కీలకం. In January 2026, National Statistics Office released Consumer Price Index data for December 2025. India retail inflation rose to India's retail inflation raised to 3-month high 1.33%, up from 0.71 నవంబర్ 2025లో. చెప్పిన కదా 3 నెలల కనిష్ట నుండి కనిష్ట స్థాయి నుండి అంటే 0.71 నుండి నవంబర్లో ఉంటే ఇప్పుడు 1.33%కి పెరిగింది. అంటే కంటిన్యూగా అదే దాంట్లో కంటిన్యూ కాకుండా కొంచెం పికప్ అయింది కాబట్టి ఓకే గుడ్. ఇన్ఫ్లేషన్ రిమైన్డ్ బిలో ఆర్బీఐస్ లోయర్ టాలరెన్స్ లిమిట్ 2%. 2% కంటే తక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లమే. కాకపోతే అప్పటితో పోల్చుకుంటే నవంబర్ నుండి చూసుకుంటే 1.33 3 నెలలు కనిష్టంగా అదే స్థాయిలో బిలో 2% అయింది. ఇప్పుడు 2%కి నియర్ కి చేరింది కదా 1.33% అంటే ఓకే. దిస్ మార్క్స్ 4th consecutive month below 2%. Food inflation stayed food inflation core food price inflation stayed negative for the 7th straight month. Continuous గా 7 నెలల్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ -2.71% గా నడుస్తుంది. సో రూరల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ -3.08, అర్బన్ 2.09. కోర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ rose to 27th month high of 4.45. Among the states, Kerala recorded the highest year-on-year inflation 9.49%. Consumer price index data is crucial for monetary policy and interest rate decisions. Next question. ISRO announced an anomaly during which stage of PSLV C-62 mission? What was the primary payload of PSLV C-62 mission? PSLV C-62 మిషన్ ఏ దశలో లోపం అనామలీ సంభవించింది? PSLV C-62 మిషన్లో ప్రధాన పేలోడ్ ఏది? ఆప్షన్ సి, థర్డ్ స్టేజ్లో లోపం గుర్తించడం జరిగింది. అండ్ ప్రైమరీ పేలోడ్ PSLV C-62 మిషన్ కి EOS N1 అన్వేష
ఓకే, వివరాల్లోకి వెళ్తే జనవరి 12, 2026 ఇస్రో పిఎస్ఎల్వి C62 మిషన్ లో 3వ దశ PS3 చివరి లోపంలో థర్డ్ స్టేజ్ లో PS3 చివరిలో లోపం ఏర్పడిందని ప్రకటించింది. ఇది 2025లో జరిగిన పిఎస్ఎల్వి C61 తర్వాత రెండో వరుస వైఫల్యం. ప్రయోగం సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట నుంచి జరిగింది. ఇది పిఎస్ఎల్వి యొక్క 64వ ఫ్లైట్. పిఎస్ఎల్వి డెవలప్మెంటల్ వేరియంట్ లో 5వ మిషన్. ప్రధాన ఉపగ్రహం EOS-N1 అన్వేష అనేది ఇది ఒక అన్వేష అనేది శాటిలైట్. ఇది DRDO అభివృద్ధి చేసిన హైపర్ స్పెక్ట్రల్ ఎర్త్ అబ్జర్వర్ ఉపగ్రహం. లక్ష్య కక్ష సన్ సింక్రోనస్ ఆర్బిట్ సూపర్ 511 కిలోమీటర్లు. ఈ మిషన్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాణిజ్యంగా నిర్వహించింది. మొత్తం 15 కో ప్యాసింజర్ ఉపగ్రహాల్లో ఉన్నాయి. వీటిలో ఆర్బిట్ AID యొక్క ఆయు ఇసాట్ భారత్ తొలి ఆన్ ఆర్బిట్ రీఫ్యూయలింగ్ డెమోన్స్ట్రేటర్. ఇది ఒక డెమోన్స్ట్రేటర్ అంటే యూరప్, బ్రెజిల్, నేపాల్, UK మరియు భారత్ స్టార్టప్ల ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ లోపం ఇస్రో విశ్వసనీయతకు సాంకేతిక సమీక్ష అవసరమని సూచిస్తుంది. 2026 జనవరి 12న ఇస్రో అనౌన్స్డ్ ఏ క్రిటికల్ anomaly issue occurred at the end of the third stage PS3 at PSLV C62. ఇది సెకండ్ కాన్సిక్యూటివ్ సెట్ బ్యాక్ ఆఫ్టర్ PSLV C61 May 2025 ఇది ఫెయిల్ అయింది. లాంచ్ టుక్ ప్లేస్ ఫ్రమ్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట. PSLV C62 మార్క్డ్ 64th ఫ్లైట్ ఆఫ్ PSLV సిరీస్ లో ఇది 64th ఫ్లైట్ అండ్ ద 5th మిషన్ ఆఫ్ PSLV DL వేరియంట్ లా. ద ప్రైమరీ పేలోడ్ దీని యొక్క ప్రైమరీ పేలోడ్ వచ్చేసి EOS-N1 అన్వేష. EOS-N1 ఈజ్ ఏ హైపర్ స్పెక్ట్రల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండ్ దీన్ని డెవలప్ చేసిన DRDO. మిషన్ ఎయిమ్ వచ్చేసి డిప్లాయ్ ద శాటిలైట్స్ ఇంటూ సన్ సింక్రోనస్ ఆర్బిట్ అట్ 511 కిలోమీటర్స్ డిస్టెన్స్ తోటి. ది లాంచ్ వాజ్ కమర్షియల్ మిషన్ ఆపరేట్స్ by NSIL New Space India Limited. Total 15 co-passenger satellites were on board. Payloads include India first on orbit refueling demo satellite AYU-ISAT. Satellites from India, Brazil, UK, Nepal, Spain and startups were included. ఇల్లున్న satellites అన్ని ఇండియా నుండి, బ్రెజిల్ నుండి, UK నుండి, నేపాల్ నుండి, స్పెయిన్ నుండి కొన్ని స్టార్టప్స్ కూడా ఉన్నాయంట. దిస్ మిషన్ హైలైట్స్ ద నీడ్ ఫర్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అండ్ కరెక్టివ్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫార్మర్ MPs ఫ్రమ్ కేరళ passed away in January 2026 and he served as a member of parliament in which house? Answer, Thomas Kuthrivattam. In a house on జనవరి 20, 2026లో కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ MP థామస్ కుత్రివటం కన్నుమూశారు. వయసు 80 సంవత్సరాలు చనిపోయారు. ఎక్కడ అంటే అలపుజా కేరళలో మరణించారు. ఆయన 1940 జూన్ 1న జన్మించాడు. అండ్ కల్లిసేరి చెంగునార్ కేరళలో ఈయన జన్మస్థలం. 1985 నుంచి 91 వరకు రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. ఆయన 1985 to 1991 వరకు ఆయనే ఎంపీగా రాజ్యసభ సేవలు అందించారు. కేరళ కాంగ్రెస్ లో స్టేట్ జనరల్ సెక్రటరీగా, వైస్ చైర్మన్ గా బాధ్యతలు కూడా నిర్వహించారు. బోఫర్స్ కుంభకోణంపై విచారణ చేసిన జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. రాజకీయాల్లోంచి విరామించిన తర్వాత మలంకర్ ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ మేనేజింగ్ కమిటీలో 25 సంవత్సరాలు సేవలు అందించారు. ఆయన మరణం
కేరళ రాజకీయాలకు తీరని లోటు. ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ రిపోర్ట్స్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 released? Which country topped the Henley Passport Index 2026 with access to 192 destinations? ఇండియా ర్యాంక్ ఎంత హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో? ఇండియా ర్యాంక్ 80. 192 డెస్టినేషన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అకార్డింగ్ టు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ఏది? సింగపూర్. 80 ప్లేస్ లో నిలిచింది ఇండియా, ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది సింగపూర్. ఎందుకో చూద్దాం పండి. 2026 లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదలైంది. ఈ ఇండెక్స్ ను హెన్లీ అండ్ పార్ట్నర్స్ రూపొందిస్తుంది. ఈ పాస్పోర్ట్ శక్తిని కొలుస్తుంది. వీసా ఫ్రీ, వీసా ఆన్ అర్థవెల్ ఈ వీసా యాక్సెస్ ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది. 2026లో భారత్ 80వ స్థానంలో నిలిచింది. గత ఏడాదిలో ఇది 85వ స్థానం నుంచి మెరుగుదల పొందింది. భారత్ పాస్పోర్ట్ తో అంటే గత ఏడాది ఇది 85th ర్యాంక్ ఉంటే ఇప్పుడు దీని ర్యాంక్ 80కి వచ్చింది. భారత్ పాస్పోర్ట్ తో 55 దేశాలకు సులభంగా ప్రయాణం చేయొచ్చు. ఈ డేటా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధారంగా చెప్తుంది. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏది అంటే సింగపూర్ది. సింగపూర్ పౌరులకు 192 దేశాలకు యాక్సెస్ ఉంది. బలహీనమైన పాస్పోర్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఇది కేవలం 24 దేశాలకు మాత్రమే యాక్సెస్ ఉంది. భారతీయులు ఎక్కువగా ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు సులభంగా వెళ్తారు. ఇండియన్ ఇండెక్స్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రిపేర్డ్ హెన్లీ అండ్ పార్ట్నర్స్. డేటా వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఇండియా ర్యాంక్ 80, ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 85th to 80. ఇండియా కెన్ గివ్ యాక్సెస్ 55 డెస్టినేషన్స్. టాప్ కంట్రీ సింగపూర్ మొత్తం 192 డెస్టినేషన్స్ ఇవ్వగలదు. అండ్ వీకెస్ట్ పాస్పోర్ట్ ఆఫ్ఘనిస్తాన్ కేవలం 24 డెస్టినేషన్స్ ఇస్తుంది. 24 దేశాలకే పోగలుగుతారు. ఇండియా ఈజీ ట్రావెల్ రీజియన్స్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా అండ్ ఐలాండ్స్. Okay, next question. Summits and conference. Which city will host the 9th International Spice Conference 2000? What is the theme of the International Spice Conference 2026? 9వ అంతర్జాతీయ స్పైస్ కాన్ఫరెన్స్ ICSC ఏ నగరంలో జరిగింది? అంతర్జాతీయ స్పైస్ కాన్ఫరెన్స్ 2026 యొక్క థీమ్ ఏమిటి? థీమ్ వచ్చేసి స్పైస్ 360 గెట్టింగ్ ఫ్యూచర్ రెడీ. ఇది ఎక్కడ 9వ ఇంటర్నేషనల్ స్పేస్ కాన్ఫరెన్స్ అంటే కొచ్చిలో జరుగుతుంది. ఓకే, 2026 ఆప్షన్ 2026 9వ అంతర్జాతీయ స్పేస్ కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్ లో కేరళలోని కొచ్చిలో జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 23 నుండి 26 వరకు జరుగుతుంది. దీన్ని ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్పోర్టర్స్ ఫోరం నిర్వహిస్తుంది. గ్లోబల్ స్పైస్ పరిశ్రమ ఇది ఒక ప్రముఖ వేదిక. విధాన నిర్ణేతలు, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్స్ పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ దీని యొక్క థీమ్ వచ్చేసి స్పైస్ 360 గెట్టింగ్ ఫ్యూచర్ రెడీ. వాణిజ్య ప్రమాదాలు, వాతావరణ మార్పులు, సరఫరా గొలుసు సవాళ్లు చర్చిస్తారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ ద్వారా స్పైస్ రంగ భవిష్యత్తు దృష్టి. ప్రారంభ ప్రసంగం అమితాబ్ కాంత్, ఫార్మర్ G20 షెర్పా ఇస్తారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ గా మార్టిన్ సొంటాగ్, CEO ఆఫ్ ఒటెరా పాల్గొంటున్నారు. ఈ స్పైస్ ఈవెంట్ లో శతాబ్దాలుగా గ్లోబల్ స్పైస్ ట్రేడ్ లో కేరళ కీలక పాత్ర పోషిస్తుంది. గెస్ట్ హానర్ గా ఎవరు వస్తున్నారు? మార్టిన్ సొంటాగ్, CEO ఆఫ్ ఒటెరా. అండ్ కీ స్పీకర్ వచ్చేసి అమితాబ్ కాంత్, ఫార్మర్ G20 షెర్పా. ఫోకస్ దేని మీద చేస్తున్నారంటే ట్రేడ్ రిస్క్స్, క్లైమేట్ చేంజ్ అండ్ ఇన్నోవేషన్, సప్లై ఆఫ్ చైన్స్. థీమ్ వచ్చేసి స్పైస్ 360 గెట్టింగ్ ఫ్యూచర్ రెడీ. ఆర్గనైజర్ దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఆల్ ఇండియా స్పైస్ ఎక్స్పోర్ట్స్ ఫోరమ్.
ఫ్రమ్ డేట్ వచ్చేసి 23rd to 26th February. వెన్యూ ప్లేస్ ఎక్కడ? కొచ్చి, కేరళలో జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్? 9th ఎడిషన్. ఈవెంట్ వచ్చేసి 9th ఇంటర్నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ ISC 2026. Who announced retirement from all the formats of cricket in January 2026? How many World Cup titles has Alyssa Healy won in her career? Answer వచ్చేసి Alyssa Healy announced the retirement from all the formats. అండ్ అలీసా హెలీ తన కెరియర్లో ఎన్ని వరల్డ్ కప్ టైటిల్స్ గెలుచుకుంది? 8. జనవరి 2026లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అలీసా హెలీ అన్ని ఫార్మాట్లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. భారత్తో జరిగే ఫిబ్రవరి టు మార్చి 2026 మల్టీ ఫార్మాట్ సిరీస్ తర్వాత ఆమె కెరియర్ ముగుస్తుంది. ఆమె 15 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ను ముగించింది. మొత్తం 8 వరల్డ్ కప్ టైటిల్స్ గెలుచుకుంది. 8 వరల్డ్ కప్ టైటిల్స్ గెలుచుకుంది. అందులో 6 మహిళా T20 వరల్డ్ కప్లు మరియు 2 ఇంటర్నేషనల్ అండ్ 1 డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్లు ఉన్నాయి. అలా 6 T20 వరల్డ్ కప్లు అండ్ 2 ODI ఉన్నాయి. ఓకే, మహిళా క్రికెట్లో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్గా నిలిచింది. మొత్తం 269 డిస్మిసల్ అంటే క్యాచ్లు ప్లస్ స్టంపింగ్లు చేసింది. దాదాపు 300 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. వావ్. మొత్తం 7,106 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాలో 3వ అత్యధిక స్కోరర్ ఈమెనే. ఓడి ఎవరు? అలీసా హెలీ. 1 డే ఇంటర్నేషనల్లో అత్యధిక స్కోరు 170 పరుగులు. T20లో వేగవంతమైన స్ట్రైక్ రేట్తో ఆడిన వికెట్ కీపర్ కమ్స్ బ్యాటర్. ఆమె రిటైర్మెంట్లో మహిళలు క్రికెట్లో ఒక స్వర్ణయుగం ముగిసింది. వరల్డ్ కప్లు ఈమె టైంలో 8 వరల్డ్ కప్లు వన్ అయింది. అందులో T20 వరల్డ్ కప్లో 6, 1 డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్లు 2, మొత్తం మ్యాచెస్ ప్లే చేసింది 300. ఆమె స్కోరు 7,106. వికెట్ కీపింగ్ డిస్మిసల్స్ 269. అండ్ హైయెస్ట్ ఓడి స్కోర్ వచ్చేసి 170. అపాయింట్మెంట్స్ అండ్ రెసిగ్నేషన్స్. 12th క్వశ్చన్. హూ అపాయింటెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ అండ్ వైస్ చైర్మన్ ఆఫ్ మెటా ప్లాట్ఫామ్స్ ఇన్కార్పొరేషన్ ఇన్ January 2026? Before joining Meta, she served as a Deputy National Security Advisor under which US President? అపాయింట్ అయింది మెటా ప్లాట్ఫామ్స్ కి డీనా పవెల్. ఆప్షన్ సి డీనా పవెల్ McCormick. అండ్ ఈమె డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండర్ US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కింద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఈమె పనిచేసింది. జనవరి 2026లో మెటా ప్లాట్ఫామ్ ఇంక్ కొత్త ప్రెసిడెంట్గా వైస్ చైర్మన్గా డీనా పవెల్ మెక్కార్మిక్ నియమితులయ్యారు. డీనా పవెల్ అంటే ఈజీగా ఉంటుంది కదా, ఇంత చాలే. మెక్కార్మిక్. ఈ నియామకాన్ని మెటా CEO మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. మెటా సంస్థ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, థ్రెడ్స్కు మాతృ సంస్థ. ఈ నియామకం మెటాలో జరుగుతున్న లీడర్షిప్ పునర్వ్యవస్థీకరణలో భాగం. ప్రధాన లక్ష్యం ఆర్టిఫిషియల్ అంటే ఏఐ వ్యూహాన్ని బలపరచడం. డీనా పవెల్కు 25 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ అనుభవం ఉంది. ఆమె గోల్డ్మ్యాన్ సాచెస్
16 సంవత్సరాలు సీనియర్ పదవుల్లో పనిచేశారు. గోల్డ్మన్ సాక్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలంలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పనిచేశారు. ఈ నియామకం మెటా సంస్థ ఏఐ ఆధారిత భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. 2026 మెటా ప్లాట్ఫామ్స్ ఐఎన్సి అపాయింటెడ్ ద డీనా పోవెల్ మెక్కార్మిక్ న్యూ ప్రెసిడెంట్ అండ్ వైస్ చైర్మన్. ఈమె న్యూ వైస్ చైర్మన్ అండ్ న్యూ ప్రెసిడెంట్ ఫర్ మెటా. Appointment was announced by the Meta CEO Mark Zuckerberg. Meta is a parent company for Facebook, Instagram, WhatsApp, Messenger and Threads. This leadership change part of Meta's organizational restructuring. Main objective వచ్చేసి accelerate Meta's artificial intelligence strategy. Dina Powell McCormick has 25 years of experience in global finance, national security and economic development law. She worked 16 years at Goldman Sachs as a partner and senior executive. She also served as a deputy national security advisor under the US President Donald Trump. She previously held senior roles BDT and MSD partners. అపాయింట్మెంట్ స్ట్రెంగ్తన్ ద మెటాస్ ఫోకస్. ఈమె 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది గ్లోబల్ ఫైనాన్స్, నేషనల్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో. అండ్ ఈమె 16 సంవత్సరాలు గోల్డ్మెన్ సాక్స్ లో పార్ట్నర్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా, అండ్ ఆల్సో షీ వర్క్డ్ యాజ్ ఎ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండర్ ద యుఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఈమె పనిచేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సోలార్ పవర్డ్ ఏటీఎం వ్యాన్ ఇనిషియేట్ అట్ త్రిపుర గ్రామీణ్ బ్యాంక్? త్రిపుర గ్రామీణ్ బ్యాంకు ప్రారంభించిన సౌర ఏటీఎం వ్యాన్ పేరేమిటి? త్రిపుర గ్రామీణ్ బ్యాంక్ ఆన్ వీల్స్. త్రిపుర గ్రామీణ్ బ్యాంక్ ఆన్ వీల్స్ భారత్ లో తొలి సౌరశక్తితో నడిచే ఏటీఎం వ్యాన్ త్రిపుర గ్రామీణ్ బ్యాంక్ ప్రారంభించింది. ఈ ఏటీఎం సేవకు టీజీబీ ఆన్ వీల్స్ త్రిపుర బ్యాంక్ వీల్స్ అని పేరు పెట్టారు. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా నిరంతరం బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది. ఈ ప్రాజెక్టుకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం త్రిపురలో 3 సౌర ఏటీఎం వ్యాన్లు పనిచేస్తున్నాయి. ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ఏటీఎం వ్యాన్ ఇంట్రడ్యూస్డ్ బై ద త్రిపుర గ్రామీణ్ బ్యాంక్. దీని యొక్క ఇనిషియేటివ్ వచ్చేసి టీజీబీ ఆన్ వీల్స్ provides eco-friendly and uninterrupted mobile banking services. Project supports National Bank for Agriculture. This project supported by the National Bank for Agriculture and Rural Development. Currently, 3 solar powered ATM vans are operational in Tripura. 3 పనిచేస్తున్నాయి. Next question. Which company receives RBI authorization to operate as a payment aggregator for both online and offline payments? Innovate received the certificate of authorization under which act? ఏ కంపెనీ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ లో పేమెంట్ అగ్రిగేటర్ గా ఆథరైజేషన్ పొందింది అంటే ఇన్నోవేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ఏ యాక్ట్ కింద అంటే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 కింద ఆథరైజేషన్ పొందింది. ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్బీఐ పేమెంట్ అగ్రిగేటర్ అనుమతి ఇచ్చింది. ఈ అనుమతితో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఇన్ స్టోర్ చెల్లింపులకు వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ఇది పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ కింద జారీ చేయబడింది. ఇన్నోవేటివ్ యూనిపే ద్వారా భారత్ లో అతిపెద్ద ఆఫ్లైన్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ ను నిర్వహిస్తుంది. ఇన్నోవేటివ్ ఆపరేటింగ్ ఇండియాస్ లార్జెస్ట్ ఆఫ్లైన్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ అండర్ ఇన్నోవేట్ యూనిపే. ఇది పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 కింద ఆర్బీఐ
ఆథరైజేషన్ ఇచ్చింది. లైసెన్స్ కవర్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇన్ స్టోర్ పేమెంట్ ట్రాన్సాక్షన్. ఇన్నోవేట్ టెక్నాలజీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది రిసీవ్డ్ ఆథరైజేషన్ యాజ్ ఏ పేమెంట్ అగ్రిగేటర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ subscribe my channel and like and share my channel. Okay, thank you. Have a nice day. Goodbye.